చుక్ను ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు సార్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా సోనం వాంగ్చుక్ను కలవాలని వెళుతూ ఉంటే ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అడ్డుకున్న పరిస్థితి. సో లడఖ్లో నిరసనలు వ్యక్తం చెలరేగుతూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ డిమాండ్, ఎందుకు ఈ నిరసనలు? అంటే లడఖ్లో కొద్ది నెలలుగా జరుగుతున్నది. ఎందుకంటే లడఖ్లో లే అండ్ కార్గిల్ అనే రెండు ప్రాంతాలు ఉంటాయి. లే ఇది 11,500 ఎత్తున ఉంటుంది. మీకు హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతం ఇది. సో ఈ లడఖ్ అటు చైనా పాకిస్తాన్లకు కూడా బార్డర్, చాలా సెన్సిటివ్ ఇకలాజికల్ జోన్, సెన్సిటివ్ సెక్యూరిటీ జోన్ కూడా. రెండు రకాలుగా పర్యావరణ రీత్యా చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల హిమాలయ పర్వతాల్లో గ్లేసియల్ లేక్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే మంచు కరిగిపోయి ఆ మంచు కొండల చివరన పెద్ద పెద్ద లేక్స్ ఫామ్ అవుతున్నాయి. సో దీనివల్ల మీకు హిమాలయన్ రివర్ సిస్టమ్స్, గంగా, బ్రహ్మపుత్ర, ఈ హిమాలయన్ రివర్ సిస్టమ్స్లో వరదలు వస్తున్నాయి. సో ఈ గ్లేషియర్ లేక్స్ మెల్ట్ కావడం, ఏర్పడము, ఈ మంచు కరిగిపోవడం వల్ల ఈవెన్ లడాఖ్లో కూడా వరదలు వస్తున్నాయి. సో అందువల్ల ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ యొక్క తీవ్రమైన పర్యవసనాన్ని లడఖ్ ఎదుర్కొంటోంది. దాంతోపాటు చైనాకు పాకిస్తాన్కు మధ్య భారత సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల ఇట్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ ఇకలాజికల్ జోన్, సెన్సిటివ్ సెక్యూరిటీ జోన్. మనకు లడఖ్ జాగ్రఫీ అర్థమైతే లడఖ్ ఇష్యూ అర్థమవుతుంది. సో లడఖ్లో వాస్తవంగా గతంలో ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. చాలా కాలంగా లడఖ్ వారు మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, మా క్యారెక్టర్ వేరు అని కొట్లాడుతున్నారు. ఇప్పుడు లే ఏమో బుద్ధిస్ట్ మెజారిటీ ఉన్న ప్రాంతం, కార్గిల్ ఏమో ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతం. సో లే కార్గిల్ కలిపితే, రెండు సెక్టార్లు కలిపితే లడఖ్ అవుతుంది. సో వాళ్ళు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆర్టికల్ 370 రద్దయినప్పుడు కూడా వారు చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కానీ తర్వాత జరుగుతున్న పర్యవసనాలు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు వాళ్ళ ఆందోళన, వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, మాకు రాష్ట్ర హోదా కావాలి అని. ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే వరకు ఏమవుతుంది అంటే లెఫ్టినెంట్ గవర్నరే పాలిస్తాడు. లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడి వాడు కాదు, బయటివాడు. సో లడఖ్ అంతా కూడా మీకు మా ట్రైబ్స్ 97% మీకు ట్రైబ్సే, గిరిజనులే 97%. అందులో వీరి ప్రధాన జీవితమే వ్యవసాయము, పశుపోషణ. సో ఈ ప్రాంతానికి పాస్టోరల్ ట్రైబ్స్ అంటారు. సో అందువల్ల వీరు 97% ట్రైబ్స్ ఉన్న ప్రాంతంలో ఆ లడఖ్ ప్రజలకు సంబంధం లేకుండా లడఖ్లో ఏం జరగాలన్నది లెఫ్టినెంట్ గవర్నర్ డిసైడ్ చేస్తాడు. సో లడఖ్ ఏతరుడు లడఖ్ భవిష్యత్తు నిర్ణయిస్తాడు. లడఖ్ ప్రాంతానికి ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లో 90% లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ ప్రకారము లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయాలనుకుంటే అదే జరుగుతుంది. ఇది లడఖ్ ప్రజల మొదటి ప్రశ్న. అంటే మమ్మల్ని మేము పాలించుకునే హక్కు మాకు లేదా అని. ఒకప్పుడు కనీసం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు లే అండ్ కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ ఉండే, స్వయంపాలక మండళ్ళు ఉండే. ఇప్పుడు ఇది యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత ఆ స్వయంపాలక మండలులు కూడా నిర్వీర్యమైపోయాయి. అందుకే ఇవాళ మాకు రాష్ట్ర హోదా కావాలని అటు లే ప్రాంతంలోనూ ఇటు కార్గిల్ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున అక్కడున్న సామాజిక సంస్థలు, రాజకీయ సంస్థలు వీళ్ళంతా పోరాడుతున్నారు. మీకు ఉదాహరణ ఏంటంటే లే అపెక్స్ బాడీ అని లేలో ఫామ్ అయింది. అలాగే కార్గిల్ ప్రాంతంలో కూడా వివిధ సోషో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఒక కూటమిగా, ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయి పోరాడుతున్నాయి. లే అపెక్స్ బాడీకి బీజేపీ మాజీ ఎంపీ నాయకుడు. దానికి లడఖ్లో ప్రజల కోపం ఏ స్థాయికి వచ్చిందంటే ఈ మధ్య బీజేపీ ఓడిపోయింది కూడా, అక్కడ ఎంపీ ఇండిపెండెంట్ గెలిచారు. సో ఎందుకు మరి అంటే మాకు రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల, లే కార్గిల్ స్వయంపాలక మండలులు కూడా నిర్వీర్యం కావడం వల్ల మా ప్రాంతాన్ని మేము పాలించుకోలేకపోతున్నాం. ఎవరో వచ్చి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి, అది కూడా ఒక నామినేటెడ్ పర్సన్, ఎలక్టెడ్ పర్సన్ కాదు,
పాలిస్తున్నాడు అన్న ఆవేదన వాళ్ళది మొదటి ఆవేదన. ఇప్పుడు మనమే ఆలోచించండి, తెలంగాణ ప్రాంతంలో ఎందుకు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చింది? తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏంటి? 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయితే 2014లో మీకు తెలంగాణ ఏర్పడింది. ఈ 58 ఏళ్ల పీరియడ్లో మీరు లెక్క తీయండి. వెరీ బ్రీఫ్ పీరియడ్ తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చెన్నారెడ్డి, అంజయ్య, ఇలా అత్యధిక కాలం మీకు నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుకొని కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, మీకు కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఏతరులే ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. ఒక మరి చెన్నారెడ్డి తర్వాత టి అంజయ్య, అంటే నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ 11 ఇయర్స్ అనుకుంటాను. సో అంటే అత్యధిక పీరియడ్ తెలంగాణ ఏతరులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పెద్ద మనుషుల ఒప్పందంలో 1956లో ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డది. చాలామందికి చరిత్ర తెలియదు. 1948లోనే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన 5 ఏళ్ల దాకా కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం. ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 3 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్ర వేరువేరు రాష్ట్రాలుగా ఉండేవి. 1956లో విలీనమై ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో చేసుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం అయితే తెలంగాణ వారు ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర వాళ్ళు ఉప ముఖ్యమంత్రి. ఇది ఒప్పందం. ఆ ఒప్పందం చేసుకున్న మొదటిసారే నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కాలే. సో అందువల్ల అక్కడి నుంచి మొదలైనటువంటి ఒక పొలిటికల్ ఏలియనేషన్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కారణమైంది. ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక తోటి తెలుగు వాళ్ళు పాలించినప్పుడే, అది కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్ పాలిస్తే, తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకులు పాలిస్తేనే తెలంగాణలో ఇంత రాజకీయ భావన ఏర్పడి ఆఖరికి ప్రత్యేక రాష్ట్రానికి దారితీస్తే, లడఖ్లో ఆ లడఖేతరుడు కాదు, లడఖ్ ప్రజలు ఎన్నుకున్నవాడు కాదు, బయట నుంచి నామినేట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ పాలిస్తే ఏ రకమైన భావన ఉంటుంది అనడానికి నేను తెలంగాణ ఉదాహరణ చెప్పింది. లేకుంటే తెలంగాణకు లడఖ్కు పోలికేమీ లేదు. మనము తెలంగాణ ఇష్యూను ఇంకో ఇష్యూతో పోల్చలేము. కానీ మీకు ఆ అవుట్ సైడర్ అనే భావన ఇక్కడ తెలంగాణలో చూస్తే అవుట్ సైడర్ అంటే పూర్తిగా అవుట్ సైడర్ కాదు. తెలుగువారు ప్రజలు ఎన్నుకున్నది, తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్న నాయకులే వీళ్ళంతా. మీకు చంద్రబాబు నాయుడుకైనా, ఎన్టీ రామారావుకైనా, నీలం సంజయ్ రెడ్డికైనా, బ్రహ్మానంద రెడ్డికైనా, జనార్దన్ రెడ్డికైనా, విజయభాస్కర్ రెడ్డికి, అందరికీ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది కదా. అయినా ప్రజల్లో ఆ భావన ఏర్పడగలిగింది, రాష్ట్రం ఏర్పడింది. మరి లడఖ్లో ఉండదా? మేము ఎన్నుకోలేదు, మా వాడు కాదు, బయటి వాడు, అందులో వాళ్ళంతా ట్రైబల్స్. ఇది మొదటి డిమాండ్ వాళ్ళు. అందుకే మమ్మల్ని మేమే పాలించుకుంటాం. కనీసము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అసెంబ్లీ సీట్లుండే, కనీసం ఇక్కడ రాజకీయ భాగస్వామ్యం జమ్మూ కాశ్మీర్ పాలిటిక్స్లో లడఖ్ ప్రజలకు ఉండే, లే, కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ పనిచేసేవి. ఇప్పుడు అవి నిర్వీర్యమై లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టారాజ్యంగా మారింది. అందువల్ల మాకు ప్రత్యేకంగా లడఖ్ను ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది వాళ్ళ మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే 6th షెడ్యూల్లో చేర్చండి అని. 6th షెడ్యూల్ మన రాజ్యాంగంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్స్ అని ఉంటాయి. అంటే ఆదివాసీ ప్రాంతాలు, ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ చాలా మటుకు 6th షెడ్యూల్లో ఉంటుంది. సో 6th షెడ్యూల్లో ఉంటే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు చాలామందికి ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్లో ల్యాండ్ కొనుక్కోలేము అని ఆ రోజుల్లో ఆర్గ్యూ చేసేవాళ్ళు. ల్యాండ్ కాశ్మీర్లోనే కాదు, భద్రాచలం అడవుల్లో కూడా కొనుక్కోలేవు. నీకు ల్యాండ్ ఏ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా కొనుక్కోలేవు నీవు. సో ఆ రిస్ట్రిక్షన్స్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ 170 చట్టం ఉంది. ఇక 6th షెడ్యూల్ అయితే ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందువల్ల మా కల్చరు, మా లాంగ్వేజ్, మా ల్యాండ్, మా నేచురల్ రిసోర్సెస్ కాపాడుకోవాలి అంటే మాకు 6th షెడ్యూల్లో మమ్మల్ని చేర్చండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు డెవలప్మెంట్ పేరిట జరుగుతున్న వాతావరణ పరిస్థితులు, వాతావరణ విధ్వంసం జరుగుతుంది అనేది లడఖ్ ప్రజల ఆవేదన. ఇక మూడవ డిమాండ్ వాళ్ళది, లేకు కార్గిల్కు సెపరేట్గా పార్లమెంట్ 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని. ఎందుకంటే ఈ 2 ప్రాంతాలు లడఖ్లో భాగమైన డిఫరెంట్ డెమోగ్రఫీ. ఇప్పుడు లే ఏమో బుద్ధిస్ట్ మెజారిటీ, కార్గిల్ ఏమో ముస్లిం మెజారిటీ.
కోర్స్ అందులో బ్లాకులు మళ్ళీ తేడా ఉండొచ్చు. సో అందువల్ల మాకు రెండిటికి సెపరేట్ ఎంపీలు కావాలి. ఇప్పుడు ఒక్కటే లడక్ ఎంపీ ఉన్నాడు, అది లే కార్గిల్కి ఉన్నటువంటి డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్లో ఉన్న తేడా రీత్యా మాకు సెపరేట్ ఎంపీ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ డిమాండ్లలో కీలకమైనది నేను ఇంతకుముందు చెప్పినట్లు ల్యాండ్, వాటర్, నేచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మనకు 2 ఉదాహరణలు, ఉత్తరాఖండ్ ఉదాహరణ ఉంది, వాయనాడ్ ఉదాహరణ ఉంది. ఉత్తరాఖండ్లో 6,000 మంది చనిపోయారు కేదార్నాథ్ ఫ్లడ్స్లో. ఎందుకు చనిపోయారు? విచక్షణారహితంగా డెవలప్మెంట్ పేరిట అక్కడున్న ఫ్రెజైల్ ఇకాలజీ, సున్నితమైన పర్యావరణాన్ని మనము ధ్వంసం చేశాం. సో అది ఇవాళ కేదార్నాథ్ వరదలకు కారణమై చాలా తీవ్ర రూపం దాల్చింది. అంతకుముందు కాగ్ రిపోర్ట్లు చాలా చెప్పాయి, మీరు టూరిస్ట్ అరైవల్స్ను కూడా కంట్రోల్ చేయండి. టూరిస్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటారు. క్యారింగ్ కెపాసిటీ అంటే ఆ సున్నితమైన పర్యావరణము, జీవావరణము ఎంతమంది పర్యాటకుల్ని భరించగలుగుతుంది అని. ఎందుకంటే పర్యాటకులు వచ్చారంటే ఆటోమేటిక్గా ఇంధనం వాడతారు, వాటర్ ఎక్కువ వాడతారు, అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతుంది, కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. సో వెరీ ఫ్రెజైల్ ఇకాలజీ కనుక క్యారింగ్ కెపాసిటీని మించి పర్యాటకులు రాకూడదు అనేది అక్కడ డిమాండ్గా ఉంది. కానీ దాన్ని ఏది పట్టించుకోకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం, టూరిజం అనేది ప్రధానమైన ఆదాయ వనరు కనుక విచక్షణారహితంగా టూరిస్టులలో చేసింది అన్న విమర్శలు ఉన్నాయి. దానికోసం డెవలప్మెంట్ చేశారు, నదీ గర్భంలోకి వచ్చి కన్స్ట్రక్షన్లు కట్టారు, విచక్షణారహితంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు, రోడ్ డెవలప్మెంట్ చేశారు. సో దాని పర్యవసనం కేదార్నాథ్ వరదలు చూసాం. వాయనాడ్లో కూడా సరిగ్గా అదే జరిగింది. వాయనాడ్లో కూడా టూరిజం విపరీతంగా పెరిగింది, కన్స్ట్రక్షన్స్ పెరిగాయి, చెట్లు నరికేశారు, దాని స్లోపు దెబ్బతిన్నది, అంటే అక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం దెబ్బతిన్నది, సాయిల్కు ఉండే హోల్డింగ్ కెపాసిటీ పడిపోయింది. దానివల్ల పెద్ద ఎత్తున కొండ చర్యలు విరగపడి వినాశనం చూసాం. లడఖ్లో కూడా ఈ వాతావరణ విధ్వంసం జరగడం వల్ల అక్కడ వరదలు పెరుగుతున్నాయి, మీకు అక్కడ కూడా ఈ కొండ చర్యలు ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే భారీ ఎత్తున టూరిస్టులను అనుమతిస్తున్నారు, దాని క్యారింగ్ కెపాసిటీని మించి పర్యాటకులు నిల్వ చేస్తున్నారు. తర్వాత ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తామని ముఖ్యంగా సోలార్ పవర్ కొరకు భారీ ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేస్తున్నారు, అలాగే రోడ్లు వేస్తున్నారు. సో వీటి పర్యవసనంగా ఇప్పుడు ఉదాహరణకు రోడ్లు వేసినప్పుడు ఆడ అనేక శాస్త్ర ఐఐటి అధ్యయనాలు కూడా చెప్తున్నాయి, అనేక ఇంటర్నేషనల్ రీసెర్చ్ కూడా చెప్తుంది. మీకు ఈ ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్ వాహనాలు రావడం వల్ల ఆ కార్బన్ ఐస్ పైన పేరుకుపోయి ఉండడం వల్ల ఐస్ తొందరగా మెల్ట్ అయి గ్లేషియల్ లేక్స్ పెరిగి మీకు వరదలు వస్తున్నాయని. సో అందువల్ల ఇక్కడ మీకు ఆ స్లోప్ దెబ్బతింటుంది, రోడ్డు కన్స్ట్రక్షను ఇవన్నీ చేయడం వల్ల. సో అందువల్ల మా ల్యాండ్, మా వాటర్ కన్జంప్షన్ పెరుగుతోంది, భూగర్భ జలాల ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతోంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది లడఖ్ ప్రాంతంలో. సో ఒకవైపు ఏమో సెన్సిటివ్ సెక్యూరిటీ జోన్, ఆల్రెడీ ప్రభుత్వం ఏమో చైనా వాళ్ళు ఏం ఆక్రమించుకోలేదు మన భూభాగాన్ని అని ప్రభుత్వం వాదిస్తుంది. కానీ స్థానిక లడఖ్ ప్రజలు చెప్పేది, మేము కదా చూసేది ఇక్కడ భూభాగాన్ని, చైనా వాళ్ళు పెద్ద ఎత్తున మన లడఖ్లోకి చొచ్చుకొచ్చారు, దానివల్ల మా పశువుల్ని వెళ్ళి గ్రేజింగ్ చేయాలన్నా కూడా చైనా వాళ్ళ అటాక్ ఉండే ప్రమాదం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల మా ల్యాండ్, మా వాటరు, మా నేచురల్ రిసోర్సెస్, మా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే మాకు ఈ 6th షెడ్యూల్లో ఉండడం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. మాకు స్వయంపాలక మండలి ఉండడం వల్లనే మా అవసరాలేమో మేము అర్థం చేసుకోగలం అనే వాదన మొదలై, అందువల్ల ఈ ఉద్యమం గత కొన్నేళ్లుగా నడుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు లే అపెక్స్ బాడీ LAB అని, అలాగే కార్గిల్లో కూడా వివిధ సంస్థల కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మ్యాగ్సెస్ అవార్డు విన్నరు ప్రముఖ పర్యావరణవేత్తమైన సోనం వాంగ్చుక్ పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆయన ఢిల్లీలో ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఎంటర్ కావాలి. ఆయన ఎంటర్ అవుతున్న సమయంలో ఆయన అరెస్ట్ చేశారు. అందువల్ల ఇదొక సెన్సిటివ్ ఇష్యూ, అదొక నేను ఇంత మొదట్లో చెప్పినట్టు సెక్యూరిటీ జోను, ఫ్రెజైల్ ఇకాలజికల్ జోన్. అందువల్ల ఇప్పటికే అక్కడ జరుగుతున్న పరిణామాల వల్ల రోజు రోజుకు హిమాలయన్ ఇకాలజీ దెబ్బతింటుంది. అందువల్ల లడఖ్ను ఇష్టం వచ్చినట్టుగా ఇతర ప్రాంతాలు పాలించినట్టుగా పాలిస్తామంటే అది కరెక్ట్ కాదు.
వాళ్ళ జెన్యున్ డిమాండ్, మాకు సపరేట్ రాష్ట్రం కావాలి. వాళ్ళు ఏం దేశం నుంచి విడిపోతాం అని అనడం లేదు కదా, మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి, లేదంటే కనీసం కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ను యాక్టివేట్ చేయండి.